బలహీనం అయిపోతాయి గొర్రెలు. ఈరోజు మనం చూస్తాం. హెచ్కేల్ గ్రంథం చూడండి ఒకసారి, 34 చూడండి, మొదటి నుంచి మొదలు పెట్టండి. హెచ్కేల్ గ్రంథము. అప్పుడు గొర్రెలకు నేను జీవము కలుగు చేతికి వచ్చి తిని అంటున్నారు. అక్కడ కూడా గొర్రెలనే పలుచుకుంటారు. మరి యెహోవా ఇశ్రాయేలుల కాపరుల గురించి ఈ మాట ప్రవచించము. ఆ కాపరులతో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలుల కాపరులకు నింపుకున్న అది తమ కొడుకు నింపుకుంటున్న. ఇప్పుడు గొర్రెలకు జీవం కలుగు చేతికి వచ్చిందని అంటున్నాడు యేసుప్రభుల వారు. అది సమృద్ధి జీవం కలుగు చేతికి వచ్చిందని అంటున్నాడు. దొంగ మరి రక్ష నాశనం చేతుకు తప్ప మరి దేనికి అంటే దోసుకుంటున్నాడు అనమాట. రక్షణను దోసుకోవడమా, వాక్యాన్ని దోసుకోవడమా, వాడికి దోసుకుని పని. అందుకే యుద్ధములు ఎదుగుతున్నవాడు బయలుదేరను. కొన్ని రోడ్డు పక్కన, కొన్ని రాత్రి నేలపైన అనే మాట మనం చూస్తాం. కొన్ని ముళ్ళ పదుల్లో అని చూస్తాం. అంటే రోడ్డు పక్కన పడిన ఏం చేస్తున్నాడు? దొంగ ఎత్తుకోబోతున్నాడు వాక్యాన్ని అనే మాట. అలాగే వాక్యం ఎత్తుకుపోతున్నప్పుడు మనిషి జీవంగా, నీ వాక్యం నన్ను బ్రతికించును అని రాడు. నీ వాక్యం నన్ను బ్రతికిస్తాను. నీ వాక్యము మా పాదములకు దీపము అని దేవుని వాక్యం చెప్తుంది. మా త్రోవకు వెలుగు. ఆ త్రోవలో ఉన్న ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతున్న దొంగ అనే మాట మనం చూస్తున్నాం. అపవాది దొంగతో పోల్చబడినాడు. వాడు హత్య చేయడానికి వచ్చాడు అనే మాట. అలాగే జీవము లేకుండా నిర్జీవమైన వ్యక్తులుగా మార్చడానికి వచ్చాడు. నేను నా గొర్రెలను మరి గొప్ప జీవం కలుగు చేసి నేను వచ్చి తిని అంటున్నాడు. అయితే ఇప్పుడు ఆ కాపరి, ప్రధాన కాపరి మన మధ్య లేడు, కానీ ఆయన వెళ్ళాడు. అయితే ఈ భూమి మీద ప్రతినిధులుగా, కావలి వాళ్ళుగా, కాపరులుగా, సేవకులుగా దేవుడు నియమించారు. అపోస్తులుగా, ప్రవక్తలుగా దేవుడు నియమించారు. కానీ దొంగ ప్రవక్తలుగా, దొంగ పోస్తులుగా మన మధ్యనే ఉన్నారు. వంకర మాటలు మాట్లాడేవారు మీలో నుంచే కొందరు బయలుదేరుదురు అన్నాడు. అటువంటి వారిని మీరు పసగట్టండి అన్నాడు. ఇక్కడ అంటున్నాడు ఆ మాట మరలా ముందుకు కొనసాగించండి. అట్లా చాలా మంచి విలువైన విషయాలు ఉంటాయి అక్కడ. ఉండవచ్చుమా? కాపర్లు గొర్రెలను మేపుకోలేను, కాపర్లు గొర్రెలను మేపుకోలేను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు. కానీ వారు గొర్రెలు నాశనం చేస్తున్నారు, వారిని మరి మోసం చేస్తున్నారు అని అక్కడ దేవుడు తన బాధ చెప్తున్నాడు. తనకున్న బాధ చెప్తున్నాడు. నేను మంచిగా మిమ్మల్ని పంపించాను, నా గొర్రెలకు కాయండి, నేను మీకు బాధ్యత తప్పు చెప్పాను, ఆ బాధ్యత మీరు చేయండి అంటే మరి ఏం చేస్తున్నారంటే చాలా వరకు మేత పెట్టడం చేత కానీ పాలు పిండుకోవాలని ఇష్టపడతా ఉంటారు. ఈరోజు సంఘాలలో వాక్యం తక్కువగా ఉంది, కానీ వారికి ఎన్నో రకాల ప్రవచనాలు, లేకపోతే దర్శనాలని చెప్పని, కళలని చెప్పని ప్రజలను మోసగించే వ్యక్తులుగా ఉన్నారు. అది ద్వితీయోపదేశ కాండంలో 13వ అధ్యాయంలో 1వ వచనంలో 2వ వచనంలో దాదాపు 5 వచనాల వరకు ఆ సంగతులు మనం గమనించగలుగుతాం. అలాగే హెచ్కేల్ గ్రంథంలో కూడా, ఇర్మియా గ్రంథంలో కూడా ఆ యొక్క దొంగ ప్రవచనాలు, లేకపోతే ఆ యొక్క దొంగ అపోస్తుల విషయమే, లేకపోతే ప్రవక్తల విషయమే అక్కడ చెప్పబడింది. అలాగే అట్లనే ఖండించేది. తర్వాత ఇంకొక విషయానికి వెళ్దాం. అక్కడే ఖండించేది. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, లోపమున్న వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని. ఎందుకంటే లోపంతో ఉన్న వాటిని ఏం చేయాలా? ఎవరైనా సంఘానికి రాకపోతే సంఘ కాపరైన వారు వాళ్ళని దర్శించాలి. దాన్ని ఏం చేయాలంటే దర్శించాలి. ఏం బ్రదర్ రాలేదు మందిరానికి, నువ్వు రావాలి కదా, ఇందుకు మధ్యలో ఒక వారం ఎందుకు రాలేకపోతున్న సమస్య ఏంటి, ప్రార్థన చేద్దాం, చెప్పండి నీ ఇబ్బంది ఏంటి అని చెప్పండి. వాళ్ళ ఇబ్బందుల్లో, వాళ్ళ సమస్యల్లో వెళ్ళి మాట్లాడి వాళ్ళు పలకరించి ఊరటను కలిగించే విషయాలు చెప్పాలి. అవసరమైతే తాను చేతి నుంచి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ రోజున మనం వారిని చూడలేకపోతున్నాం, అటువంటి సేవకులను చూడలేకపోతున్నాం. అయితే ఉన్నారు మనుషులు ఎప్పుడో, కానీ అయితే ఇక్కడ అదే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. అవి మాత్రమే కాక మీరు కఠినస్తులై బలత్కారంతో వాటిని వాటిని ఏలుతారంట. కట్టు దిశలు పెడతారు.
అక్కడే గోళ్ళ కడతారు, కంపౌండ్లు పెడతారు. వాళ్ళకి చాలా చక్కగా బాధ్యతలు ఉంటాయి, వరాలు ఉంటాయి, టాలెంట్లు ఉంటాయి. బ్రదర్ నువ్వు పాడగలవు, నువ్వు వాక్యం చెప్పగలవు, నువ్వు వెళ్ళి 10 మందికి ఇక్కడ పరిచయం చేసి సేవ చేయి, పలానా ఇదిగో రండి పాట పాడండి, వాక్యం చెప్పండి అని చెప్పరు. అందుకనే ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది ఇక ఆ సంఘాలు అడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మా సేవకుడు బాధ్యతను మాకు అప్పగించడం లేదు, మేము ఇంకా వినే పరిస్థితుల్లోనే ఉన్నాము అని చెప్పి కొంతమంది బయటకు వెళ్తూ ఉంటారు. అది అవి కాబట్టి కాపురులు ఉన్నారు కానీ ఉన్నట్లుగానే ఉన్నారు కానీ వారు ఉన్న ప్రయోజనం లేకుండా పోయింది. అందుకనే దేవుడు అంటున్నాడు కాపురం లేకయే చెదిరిపోయి అది సరైన కాపురం లేకపోతే అడవి మృగాలు ఎవరంటే దోషులేవారు, అక్రమకారులు, ద్వారమున ప్రవేశించేవారు కాదు, అక్రమంగా ప్రవేశించేవారు. అక్రమంగా ప్రవేశిస్తున్నారు సంఘాలలో. క్రైస్తవ సమాజంలోనికి వచ్చేసారు, ముసుగు వేసుకున్నారు, గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని ధరించుకొని ఆ స్వభావానికి మరి తోడేలడానికి స్వభావం కలిగిన వారు గొర్రె చర్మం ధరించుకొని మీ దగ్గరికి వస్తారు. నాడు దొంగ అపోస్తులు ఉన్నారు, దొంగ ప్రవక్తలు ఉన్నారు, ఈరోజు కూడా దొంగ బోధకులు ఉన్నారు. జాగ్రత్త అంటున్నారు. గట్టి ఆత్మ క్రీస్తు సంబంధమైనదో కాదో పరీక్షించి తెలుసుకున్నది అంటున్నారు. ఈ లక్షణాలు నాలో మనలో ఏమైనా కనపడితే నిజంగా మందను కాపాడే కాపరులుగా ఉన్నామా? సరైన రీతిలో వాళ్ళకి దేవుని వాక్యాన్ని అందించగలుగుతున్నామా? వారి కోసం ప్రార్థన చేస్తున్నామా? వారిని దర్శించగలుగుతున్నామా? వారితో మాట్లాడుతున్నామా? వారికి సమయం కేటాయిస్తున్నామా? ఎప్పుడు నా సంసారమే, ఎప్పుడు నా పనే, ఎప్పుడు డబ్బే అంటే నేను ఎలాగ సేవ చేసిన వాడు అవుతావు? నా గొర్రెలు చెదిరిపోయినా ఉంటున్నాడు 8వ గ్రంథంలో. అవి ఎక్కడో ఉన్నాయి, అవి పర్వతం మీద తిరుగుతున్నాయి. అవి గందరగోళానికి గురైపోయినాయి. ఎన్నో బోధలు, ఆ బోధల చేత సతమతం అవుతున్నాయి. ఆ బోధల నుంచి విడిపించే శక్తి మీ దగ్గర ఉండాలి. అంతేకాదు దానికి సమయం కేటాయించాలి. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 సమయమును పోనీయక దినములు చెడ్డవు కనుక పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల కాక జ్ఞానుల వలె ప్రపంచంలో దేన్నైనా తిరిగి తీసుకుని రావచ్చు. కానీ పోయిన సమయాన్ని మాత్రానికి సమయం చాలా ఇంపార్టెంట్. బయట సమాజం వాళ్ళు మనల్ని ఏమనకూడదంటే, మాట రాకూడదంటే, లోపము లేకుండా ఏం చేయాలంట? కావులు వాడి దగ్గర నేను విచారణ చేస్తానన్నాడు. వాని ఆత్మలో వాని ఆత్మ విషయంలో లెక్క అడుగుతాను అన్నాడు. ఎవరిని? కావులు వాళ్ళని. అందుకని అన్నాడు బోధకులైన మీకు మరీ కఠినమైన తీర్పు ఉన్నది, మీలో అనేక బోధకులు ఆకుపోవడమే మంచిది. ఎందుకంటే మరీ కఠినమైన తీర్పు. కాబట్టి జాగ్రత్త పడండి మీరు అంటున్నాడు. నిన్ను నీ బోధన గురించి జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. అంతేకాదు నీ గొర్రెలను చుట్టూ ఉన్న నీ గొర్రెలను ఎలా కాస్తున్నావు, వాళ్ళకి ఎలాంటి మాదిరి చూపెడుతున్నావు, ఎలాంటి ప్రేమను పంచుతున్నావు, ఎలాంటి ఆహారాన్ని ఒలికిస్తున్నావు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటున్నావా, వాళ్ళ ఉద్దేశాలు తెలుసుకుంటున్నావా, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉండాలి, వాళ్ళకి సరైన ఆహారాన్ని అందిస్తున్నావా అని దేవుడు ఇక్కడ ఆ కాపరులతో మాట్లాడుతున్నాడు. నేడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. అలాగే ముందు చదవండి 5వ వచనం 4వ వచనం. కాబట్టి కాపురం లేక ఏవి చెదిరిపోయాను, చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. సకల అడవి మృగములకు అసలైన కాపరు లేకపోతే అడవి మృగాలు వచ్చేస్తాయి, ఆహారం అయిపోతాయి, వాళ్ళని అంతా నాశనం చేసేస్తాయి. మరి ప్రాణం తప్ప వాళ్ళు ఇంకేమీ ఉండదు, బలహీనమైపోతారు. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండల మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నది? మీరు ఒకసారి మన కళ్ళ ముందు ఒకసారి ప్రత్యక్షం చేసుకుంటాం. వాటిని గురించి లేడు, ఒక్కడను లేడు. వాటి గురించి విచారణ చేయకూడదు, ఒక్కరు లేడని చెప్తున్నాడా? అయితే నేనున్నాను అనుకుంటున్నావా? అయితే ఇప్పుడు సవాల్ ఎదుర్కోవాలి. ఇప్పుడు చెప్పే విషయాలు సవాల్ ఎదుర్కొన్నాను. ఇంకొన్ని రెఫరెన్స్ మీ ముందు పెడతాను. ఇప్పుడు నేనున్నాను అనుకుంటే
మీరున్నారంటే నీకు సవాల్. నిజంగా సంకాపులమేనా, నిజంగా సేవకులమేనా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ లేకపోతే ఆజ్ఞలో కూడా అపరాధే అని రాబడింది. జట్టైన వాడు నియమ ప్రకారం పోరాడకపోతే వాళ్ళ కిరీటము లేదు. మీ నీతి సుంకర నీతి కంటను పరిసర నీతి కంటను అధికమైనది కానీ పరలోక రాజ్యము లేదంట. అంత ఈజీగా పరలోక రాజ్యము వచ్చేది కాదు. పైగా మనం ఏంటంటే సేవకులము, కాపురులం, లెక్క చెప్పువారమే ఉన్నాం అని దేవుని వాక్యం చెప్తుంది. నిస్వార్థమైన సేవ, వంచన లేని సేవ, ఇతరుల వలె కాక మేము ఏర్పరచబడిన వారమై, ప్రత్యేకించబడిన వారమై, కలిపి చెడికి బోధన చేయడం లేదు అని అన్నాడు పౌలు గారు. ఏ బోధ అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన చేసిన త్యాగాన్ని, సిలువ బలియాగాన్ని, ఆ బోధని వారు ఎప్పుడు కూడా కలుగుతులు పెట్టుకుంటూ వచ్చారు. సిలువ ఎక్కబడిన క్రీస్తును తప్ప మన దేనినేను ఎరగకుందును అన్నాడు. కొందరు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అన్నాడు. కొన్ని పట్టణాలలో పౌలుని విడిచిపెట్టిపోయినారంట ఆయన దగ్గర ఉండుకోకుండా కొందరు విశ్వాసులు. అలా విడిచిపెట్టే వాళ్ళగా ఉంటారా? నువ్వు ఏదైతే ప్రమాణం చేసినావో, ఏ టీముకైతే, ఏ సేవకు సదస్సుకైతే, ఏ వ్యక్తికైతే ఒప్పందం చేసుకున్నావో నడుస్తారని చెప్పాను, దాన్ని అంతం వరకు క్రీస్తు దినం వరకు కొనసాగిస్తారా, మధ్యలోనే వెళ్ళిపోతారా అన్న సంగతి కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అలాగే ముందు చదువు 2 విషయాలు చదువుకొని మనం మరి ఏదే బాగా. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండగా నా గొర్రెలు దోపుడు సొమ్ము గురైపోతున్నాయి. ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి, అవి ఎక్కడో గుత్తికెళ్తున్నాయి. ఇక్కడే సంఘాలు ఈడే ఉన్నాయి, ఎమ్మిగనూరులోనే ఉన్నాయి సంఘాలు, కానీ ఎక్కడి నుంచి గుత్తికెళ్తున్నాయి. సతీష్ కుమార్ సార్ దగ్గరికి కలవరి టెంపుల్కి వెళ్తున్నాయి, బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికి వెళ్తున్నాయి. ఇవల్ల చెదిరిపోయిన గొర్రెలే. నీకు పట్టుకోవడానికి చేత కాదా? నీకు నడిపించుకోవడానికి చేత కాదా? నీకు ప్రేమను పంచలేవా? ఎందుకు నీ వల్ల కావడం లేదు? అవి చెదిరిపోయినా ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి. వాటి కోసం విచారం చేసేవాడు ఒక్కడు కూడా లేడా? నేను నీ ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ఉండగా నా గుండె మండుచున్నది అన్నాడు. నా కన్నీళ్ళు ఏరులై పారుతున్నావు అన్నాడు ఇర్మియా గారు. దేవుడు మాట్లాడుతున్నాడు భక్తులతో. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి కాపురులు ఉన్నారని బాధపడుతున్నాడు. సకలమైన ఆహారమైన విచారింపరు. అవి ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ తిరుగుతున్నాయి? ప్రార్థన చేసుకుంటున్నాడా, మందిరానికి వస్తున్నాడా, బలలో చేస్తున్నాడా? ఏం చెప్తే కానుకలు మరి ఇవ్వరేమో, సంఘానికి రారేమో, మరొక సంఘానికి వెళ్తారేమో అనే భయం. నువ్వు ఎలా ఉన్నా వెళుతావు. వీళ్ళ కనుక సత్యం చెప్పి వాక్యంతో నింపితే ఆ ఒక్కడే 1000 మందిగా తయారవుతాడు. ఆ ఒక్కడే 10 మందిని పట్టుకొని వస్తాడు. మంచి వ్యక్తిని తయారు చేసుకుంటే చేసేదేమో పునాది సరిగ్గా వేయాలి. అదే విషయాన్ని దేవుడు చెప్తున్నాడా? తమ కడుపు మాత్రమే నింపుకుందరు. అలాంటి వాళ్ళమా మనము అయితే సరి చేసుకుంటాం. నా మాట కడుపు మాత్రమే నింపుకుంటారు. అలాంటి విషయాల్లో బైబిల్లో చాలా వరకు దేవుడు చెబుతూ వచ్చాడు. అసలు ఎవరు నా కాపురులు తప్ప, నా సేవకులు తప్ప నా మాట విన్న వాళ్ళు ఇంకెవరు ఉన్నారు అంటాడు. మాట వినని వాళ్ళు అంటారు. అసలు సేవకులు అంటే మాట వినేవాళ్ళు, మాటకి లోబడేవారు, ఆయన పని చేసేవాళ్ళు. కానీ నా మాట సేవకులు తప్ప ఇంకెవరు వినుకోకుండా ఉండేవాళ్ళు అంటాడు. అంటే మొట్టమొదటిగా మనం ఆయన మాట వినాలి. అంతేకాదు గొర్రెలను చక్కగా కాయాలి. మనకు అప్పగించిన పని బాధ్యత అది ఏదైనా కలిసి లోపం లేకుండా నువ్వు పోవు పాతాల మందు పని అయిన రూపాయమనో లేదట. నీ చేతికి వచ్చిన పని లోపం లేకుండా లోపముతో కూడిన పని చేస్తే దేవునికి అది ఒప్పందము లేదు అని సంగతి నాకు చూస్తాను. చదవయ్యా. మేపలు కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా నా జీవముతోడైనను నేను ఆ కాపరులకు విరోధులైతిని. నా గొర్రెల గురించి వారి యొక్క విచారించడము. గొర్రెల విషయంలో విచారణ చేస్తారంటే ఎంత
భయంకరమైన మాట. విచారణ చేస్తుంటాను రోజు. లెక్క అడుగుతాడంట. ప్రతి ఒక్కరి విషయం లెక్క అడుగుతాడు. మనకు ఎవరినైతే బాధ్యత అప్పచెప్పాడు విశ్వాసాలను, ఆ నలుగురున్న ముగ్గురున్న వారి విషయంలో బాధ్యత కలిగిన వాళ్ళము, బాధ్యత లేని వాళ్ళం కాదు, బాధ్యత కలిగిన వాళ్ళము, ఒక పద్ధతి కలిగిన వాళ్ళము. మనం లోకం కనిపెడుతుంది, మనం లోకం చూస్తుంది, మన నడవడిక, మన పరిస్థితి. ఒక భక్తుడు అంటాడు 4 సువార్తలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి చెప్పండి. మొట్టమొదటి సువార్త ఏది? మత్తయి సువార్త. రెండో సువార్త మార్కు సువార్త. మూడో సువార్త లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్తలు కనిపించిన ఒక సువార్త నీవు నేనేనంటారు. 5వ సువార్త. ఈ 4 సువార్తల కంటే ప్రభావితం చేసేది తెలుసా? నువ్వు నేనే. ఆ సువార్తలు విడిచిపెట్టి మనము చదవడం ప్రారంభిస్తారు. 4 సువార్తల జోలికి వెళ్ళిన 5వ సువార్త జోలికి వస్తారు. మరి మన స్వార్థ ఎట్లా ఉంది? మన బతుకులు ఎట్లా ఉన్నాయి? మన మాదిరి ఎట్లా ఉంది? బయట మనం కూడా అనవసరంగా అనుకునే వాళ్ళు ఉంటారు. ఊరుకుంటే యేసు ప్రభువు కూడా అంటున్నారు. నేను నన్ను అంటారా? అనుకోకుండా ఉంటారా? ఫుడ్ కోసం పరిగెడతాడు, డబ్బు కోసం పరిగెడతాడు, లేకపోతే ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదు, ఇది ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడని నిందలేస్తూ ఉండవచ్చు. అది నిజం కాదు కదా. ఆ సాక్షి నీకు తెలుసు, నీ మన సాక్షి తెలుసు. అపోస్తలుల పౌలు దాన్ని కూడా అంటాడు. ఏమంటాడంటే, ఏ విషయంలో నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపుదో ఆ విషయంలో నువ్వు సరే కదా. ఏ విషయంలో నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపుదో, ఇంకా మరి నేరం మోపుతావు ఆ విషయంలో నువ్వు దోషి కదా అంటున్నాడు. నేను నిర్దోషి కాదు కదా. మన మనస్సాక్షి మనకు ప్రాముఖ్యం. నీ మనస్సాక్షి కూడా నీ చెడ్డది అనుకున్నప్పుడు, నువ్వు సరైనవాడు కాదన్నప్పుడు అలాగే వెళ్ళిపోతే రేపు నువ్వు చేసే సేవ కాలిపోతానేమో, నువ్వు నేను చేసే సేవ మిగిలిపోదేమో. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా ఉండాలి. రండి రండి ద్వితీయోపదేశకాండం. త్వరగా రెఫరెన్స్ మాత్రం చూపిస్తా, సమయం అయిపోతుంది కనుక. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం మొదటి వచనం, దాని తర్వాత 3వ వచనం, 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి. త్వరగా చదవండి. ప్రవక్తే గాని కలలు కనువాడే గాని మీ మధ్యన లేచి మీ ఎదుట సూచక క్రియలను మహత్కార్యమైనను చేసి అనుసరించి చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యము గాని సంభవించిన జరిగినా జరగకపోయినా, జరిగినను అంటున్నటువంటి బాగా అర్థం చేసుకున్న మాటనా. సూచక క్రియలు గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలు కన్ను వారిని మాటలను వినకూడదు అన్నాడు. చూడండి తర్వాత 3వ వచనం చూడండి. మళ్ళా 3వ వచనం వినాలా వినకూడదా? ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నాడు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన హత్తుకొని ఉండవలను. ఆయనకు భయపడి ఆయన సేవించి ఆయన హత్తుకోవాలి. ఈ పని మనం 3 పనులు మనం చేయాలి. ఆయన్ని ఏం చేయాలి? మొట్టమొదటిగా సేవించాలి, హత్తుకోవాలి, ఆయనకు భయము కలిగి ఆజ్ఞలు కైపోవాలి అనే మాట చెప్తున్నాడు. సేవకులైన మనతో మాట్లాడే మాట అంటే ఆయనకు మనం భయపడాలి అంటున్నాడు. ఈ రోజున చాలా మంది సెల్ ఫోన్లు చూస్తున్నారు. నాకు కొంతమంది చెప్పారు బూతుకుని చూస్తున్నారు అంటే, సెల్ ఓపెన్ చేస్తే దాన్ని ఏమంటారు, బ్లూ ఫిల్మ్. కొంతమంది సెల్లు ఓపెన్ చేస్తారు ఉంటాం. ఎంత దారుణం సేవకుల విషయం. అవునా కాదా? నిజంగా మన సెల్లులు చెక్ చేస్తే ఎట్లా ఉంటుంది?
సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. అందుకని భయం ఉంటే అది మనము అట్లాంటి చేస్తామా అనే సంగతి జ్ఞాపకం చేస్తాము. ఎప్పుడు లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన కోరికలేనా? భయం భక్తి వద్దా? అనుసరించవద్దా వాక్యాలని? అసలు సేవకు వచ్చింది వాటి కోసమా? మనం కూడా లోకంతో పాటు వెళ్ళిపోతే లోకానికి మనకి ఏం తేడా? అసలు సేవకు లేని వారికి మరి కఠినమైన తీర్పు వస్తుంది కదా. చిన్నపాటు పొరపాట్లు జరిగితే దాని విషయంలో మనము తగినంత జాగ్రత్తలు తీసుకుని పశ్చాత్తాపడవద్దా? అట్లాగే కొనసాగిస్తావా? ప్రతిరోజు నేను చనిపోతున్నాను అన్నాడే అపొస్తలుడైన పౌలు గారు. క్రీస్తు నిమిత్తమై నేను అనుదినమున చనిపోతున్నాను, క్రీస్తులో అనుదినం నేను నూతనపరచబడుతున్నాను అన్నాడు. 5వ వచనం కూడా చూడండి. 5వ వచనం నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయడం మిమ్మల్ని ప్రేరేపించింది కనుక ఆ ప్రవక్తకేమి కలలు కనుమని ఏమి మరణ శిక్ష విధించుకోవాలని అట్లు మీ మధ్య నుండి ప్రవక్తలేమి, కలలు కనవారేమి. ఇంకేమంటే ఎవరైతే చెప్పింది జరగకపోతే వాళ్ళ రాళ్లతో కొట్టాలని కూడా ఉంది. రాళ్లతో కొట్టి ఆ ప్రవక్తని చంపవాలని కూడా ఉంది. చెప్పింది జరగకపోతే. ఈరోజు మనం పెద్ద పెద్దలు చూస్తాం కదా, ఖచ్చితంగా చెప్తారు కానీ జరగదు. 10 ఏళ్ళు ఫ్యాన్ తిరుగుతుందని ఒక ఆయన, అవునా కదా. ఒక ఆయన కాంగ్రెస్ గెలుస్తుందని ఆ సేవకుడి పేరు ఎందుకు కానీ తిరిగినాడా. ఇంకొక ఆయన 6 నెలలు తిరుగుతుందరే. అట్లయితే తిరిగి భ్రమ అనమాట, అంత అపోహన. బలమైన అస్త్రంలో వస్తుందని చెప్పాను. ముఖ్యంగా నాకు అంటే వాళ్ళు ప్రార్థనలో ఉన్నప్పుడు వాళ్ళకి అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా. తర్వాత చూద్దాం యెషయా గ్రంథము. మనకు తెలుసు కాబట్టి ఇక్కడ వివరణాత్మకంగా చెప్పుకోవచ్చు. చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూద్దాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం. క్షమించండి, యెషయా గ్రంథానికి తర్వాత పోదాము. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకూడదు. పేతురు రాసిన 2వ పత్రిక, అది పొరపాటు జరుగుతున్నాను. 2వ పత్రిక మరియు అబద్ధ ప్రవక్తలు అది ప్రజల్లో నుండి అటువలనే మీలో అబద్ధ బోధకులను ఉండు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అటువలనే అబద్ధ బోధకులు కూడా మీలోనే. వాళ్ళు మేము కాదని అనుకుంటారు అంతే. చాలా వరకు ఇప్పుడు అన్నగారు సతీష్ కుమార్ అన్న గారు కానీ, వెల్లపల్లి సార్ కానీ కొంతమంది గ్రహిస్తూ బాగుండేనేమో. వాళ్ళందరూ మన మధ్యనే ఉన్నారు. అంటే వాళ్ళని బలపడతలుగా అనుకోవడం లేదు, కానీ కొన్ని పొరపాట్లు ఉన్నాయి. వాళ్ళు గ్రహించడం లేదు, అది నిజమే అనుకుంటున్నారు. మన చుట్టూ ఉండే సహోదరులు కూడా ఉన్నారు, పేర్లు ఎందుకు కానీ. కానీ వాళ్ళు భ్రమపడుతున్నారు. ఏ టాలెంట్లు లేకపోయినా, ఏ వరాలు లేకపోయినా, ఏ బాధ్యతలు లేకపోయినా, ఏ పవిత్రమైన జీవితం లేకపోయినా మేము కూడా సేవకులు మీద కొన్ని చలామణి వాళ్ళు ఉన్నారు. పొద్దున బ్యాగులు వేసుకుని తిరిగే వాళ్ళు మన మధ్యనే ఉన్నారు. పట్టకుడు వారు కొడుకు నింపుకోవడానికి అని చదువుకున్నాం కదా మనం. ఆ పనుల కోసమే తిరిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుకోవడం లేదు మేము కూడా సేవకులమే అనుకుంటారు. మన నమ్మకస్తులమే అనుకుంటారు. గ్రహించడం లేదు. గ్రహింపన్నది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఎవరిని, నేను నిజమైన బోధకునేనా, నిజమైన సేవకునేనా, నిజమైన విశ్వాసనేనా అని ఆ అవగాహన తాడ్స్ రావాలి. దానికి గుర్తు ఏంటంటే పరిశుద్ధత, ప్రేమ, విశ్వాసం. తను కలిగిన రక్షణ ఒకప్పుడు ఎట్లాంటి స్థితిలో నుంచి వచ్చాడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాడు అన్నది పూర్వపు స్థితిని మర్చిపోకూడదు. దాని తర్వాత ఇంకేంటంటే తగ్గింపు చాలా ప్రాముఖ్యమైనది. వినయం. ఎవడు దీన మనసుకు అలవాడే ఉంటాడో అట్టి వాళ్ళను దృష్టించి ఆయన వాళ్ళలో ఉంటాడంట. ఆ తగ్గింపు ఇక్కడ మనకి చాలా వరకు మనలో కనపడటం లేదు.
అది పూర్తి చేయండి. అయిపోయిందే మొదటి వచనం. అటువలనే దొంగ బోధకులు కూడా అబద్ధ బోధకులు కూడా విసర్జించుచు ఇప్పుడు సమయము సరిగ్గా ఎంత టైం? 8:05. నేనేమన్నాను 8:15 ముగిద్దామన్నా. రైట్. తర్వాత 2వ అధ్యాయం 3వ వచనం కూడా చదువు. 2వ అధ్యాయం 3వ వచనం. అధికముగా లోపులై లోపులంటే పిసినారు. సేవకుడు పిసినారుతనం కలిగి ఉండొచ్చా? ఇది కూడా ఒక మరి మనం పరిశీలించుకోవాలి. మన దగ్గర ఉన్న 10 రూపాయలు ఎవరైనా అడుక్కునేవాడు స్టక్లో పెట్టాలా మనసుండల్లా. నేనున్నానా నువ్వు ఉన్నావా అనేది మనం విమర్శనొద్దు. అలాంటి పరిస్థితులు మన సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఇచ్చే మనసు మనకుందా? ఇచ్చిన ప్రయాణ నేను నాకు ఉండేది 10 రూపాయలు, నేను ఎక్కడ ఇస్తాను కూడా ఆకలి తిరుగుతాడేమో, వాడు సచ్చివాడు బతుకుతాడేమో. ఆ రోజు దేవుడు మనల్ని ఎక్కడ అడుగుతాడు రోజు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. వారు అధిక ఇప్పుడు ఎక్కువ శాతం లోబులు ఎవరు చెప్పండి? మీరు చెప్పండి. విశ్వాసుల సేవకులు నాయక చెప్పండి. మన చుట్టూ ఉండే వాళ్ళందరూ మీరు అందరూ కూడా ఎవరిని లెక్కేసుకోండి. ఎక్కువ ఉన్నారు లోబులు. అవునా కదా? వాళ్ళ నుంచి పని తీసుకోవడమే కానీ ఇవ్వడం లేదు. అంటే ఎవరికి గ్రహింపు ఉందా? చెప్పే నాకైనా వినే మనకైనా అందరికీ ఆ గ్రహింపు ఉందా? నాది ఏదైనా కానీ నా దగ్గర ఉన్నది అది దేవుంది, నేను ఇతరుల కోసం దాన్ని చేయాలా, నా కుటుంబం కోసం కొంత వాడాలి, దాంట్లో ఎక్కువ శాతం సేవకు వాడాలనే మనసు ఎవరుకుంది? ప్రశ్నించుకోవాలి. అధిక లోబులు. అసలు అబ్రహాం గారు నూలు పోపుడు తీసుకోలేదంట. ఉచితంగా పొందితే నేను ఉచితంగా ఇస్తున్నాను అని అన్నాడు పౌలు గారు. తీసుకోవాలి లేదని లేదు, కానీ దానిని దేవుని పరిచయంలో ఎక్కువ శాతము వాడాలి. సేవలు ఇవ్వాలి. మంచి మాట. తర్వాత నెక్స్ట్ 3వ వచనం చదవండి. కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుంటారంట. వాక్యం ఉండదు, రెఫరెన్స్ ఉండవు, ఏం చెప్తున్నాడో అసలు అర్థం ఉండదు. దేవుని దగ్గర దేవుని పాదాల దగ్గర ఉండి నేర్చుకోవాలి. ఎక్కడో కాఫీ కొట్టుకొని ఎక్కడో గీసుకొని రాసుకొని వచ్చి ఇక్కడ నిలబడి నేను చెప్తానంటే అది కాదు. కష్టపడాలి. దేవుని వాక్యం కోసము కష్టపడాలి. మన సహోదరుడు ఒక వ్యక్తి రెఫరెన్స్లు మీటింగ్ సొంతంగా పెట్టుకున్నాడు. రెఫరెన్స్లు అన్నీ రాసుకున్నాడు. ఆ రెఫరెన్స్లు అయిపోయిన వరకు చెప్తూనే ఉన్నాడు. అది కాదు వాక్య జ్ఞానం అంటే. అలా నిలబడితే నేనేం చెప్పేది కదా, మహాభక్తులు చెప్తున్న మాట ఈ మధ్యలో కూడా నేను విన్నాను. ఎవరిలో సమృద్ధిగా వాక్యం ఉంటుందో అంటే అతను నీతిగా క్రమశిక్షణ కలిగి ఉండాలి. తర్వాత నెక్స్ట్ వాక్య జ్ఞానం కూడా సమృద్ధిగా ఉండాలి. 100,000 రెఫరెన్స్లు ఉండాలంట. నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు అంట. ఈ మధ్యలో నేను విన్నా గొప్ప సేవకుడు. అంటే ఆ స్థితిలో మనం అందరూ కూడా రావాలి. అలా ధ్యానం చేయాలి, అలా జీర్ణించుకోవాలి వాక్యాన్ని. అదే మనకు వాక్యం 100 రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. వాక్యం నేర్చుకోండి అని చెప్పాను. యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు దాని దివారాత్రులు ధ్యానించేవాడు అయితే ఉంటుందా లేదా? వాక్యము ఉంటుందా లేదా? అది అంటే ఎక్కువ మరి మొన్న ఒక ఎవరు మన సహోదరులు చెప్పారు. ఆయన ఒకరేమో 100 సార్లు అంటే 200 సార్లు, ఒకరంటే 400 సార్లు చదివినాడని చెప్పి. ఎంతవరకు మనం నిజమో తెలియదు, 200 సార్లు అనేది నేను విన్నా. ఆయన పోయి అడిగితే నీకు మొత్తం తెలిసింది బైబిల్ అంటే, ఒక సముద్రం దగ్గరికి పోయేసి ఇట్లా ఇక చెరుకు నీరు ముంచి ఇట్లా వస్తే ఎంత వచ్చింది? ఒక డ్రాప్ వచ్చింది, ఒక చుక్క వాటర్ వచ్చింది. ఇంతే నాకు తెలిసింది, ఇంత కూడా సరిగ్గా తెలియదు నాకు, ఇంత ఉన్నది ఇంకా తెలుసుకోవాల్సిందని చెప్పాను. సముద్రం అంత తగ్గింపు ఉండాలి తెలిసినా కూడా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే అలాంటి స్థితిలో మనం అందరూ కూడా ఉండాలి. చూద్దాం చివరి రెఫరెన్స్ యెషయా గ్రంథంలోనే చాలా ఉన్నాయి. లోకాసువార్తలు కూడా చాలా ఉన్నాయి. అన్నీ కూడా నేను చెప్పడం లేదు, మనందరికీ తెలుసు కాబట్టి వాక్యము. దీనికి కొంత నేను ఈరోజు ఆలోచన చేసి చెప్పడం జరిగింది. చూద్దామా. ఇక ఆ విషయాలు కూడా చాలా సందర్భంలో నేను చెబుతూ వచ్చాను. మరొకసారి సందర్భం కాబట్టి దాన్ని కూడా మనం చదువుకొని కొన్ని విషయాలు చెప్పుకుని వస్తాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇంకా 5 నిమిషాలు. వారి కాపరులు గుడ్డివారు వారందరూ
తెలివిలేని వారు వారందరూ తెలివి లేని వారంట, గుడ్డివారంట. ఏ విషయంలో మనం గుడ్డివాళ్ళం? ఏ విషయంలో తెలివి లేని వాళ్ళం? తెలివి ఉంది. ఎందుకంటే ప్రకటనలో చెప్పబడినట్లుగా నీ ఓర్పు, నీ క్రియలు, నీ సహనము నేను ఎరుగుదును. ప్రవక్త కాకపోయినా ప్రవక్తి అని చెప్పుకునే దాన్ని నువ్వు ఎరుగుదువు. ప్రవక్త అని చెప్పుకునే వారిని ఎరుగుదువు. అపోస్తులు కాకపోయినా అపోస్తులమని చెప్పుకునే వారిని ఎరుగుదువు. అయితే నీ మీద ఒకటి అది సరే. ఇప్పుడు మనకి బాగా మరి మరల చదువు ఆ మాటని కంటిన్యూషన్ నచ్చు. వారందరూ మూగ కుక్కలు ఎన్నో ఫస్ట్ వాళ్ళు ఏమిటట? వారు మొరగలేరు, మూగ కుక్కలు, స్వప్రయోజనాన్ని ఆశిస్తారు, గుడ్డివారు, తెలివి లేదు. అంటే మనకు తెలివి ఉంది, మనకి దృష్టి ఉంది, కానీ కొన్ని విషయాల్లో మనము చూసి చూడకుండా పోతుంటాం. ఎంత తినను వాడికి తృప్తి లేదు. ఆ కాపులు అట్టి వారే, దానిని వారు దేన్ని వివేచించరు. వారందరూ తమకిష్టమైన మార్గంలో వెళ్ళిపోతారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ సబుద్ధిని ఆధారం చేసుకుంటారు. కాబట్టి కుక్క అన్నాడు, ఇక్కడ మొరగలేరు అన్నాడు, మూగ కుక్కలు అన్నాడు. మూగ కుక్కలు మొరగడానికే దేవుడు పెట్టుకునింది. సమయమందును అసమయమందును సువార్తికిని పనిని ప్రకటించు అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? గెర్రెలు గీసుకుంటున్నాం, కంపౌండర్ దాచుకుంటున్నాం. ఇక్కడ దాకే నేను చేస్తా సేవ, ఇంకా ముందుకు రాలేము. మాటలు మాత్రానికి ప్రలోభాలు ఎన్నైనా పలుకుతాం, ఎన్నైనా చెప్తాం. నన్ను అది చేస్తా, ఇది చేస్తా, అది మోపండి, ఇది మోపండి. వచ్చేపాటికి బాధ్యతలన్నీ కూడా బాధ్యత కలిగినోడే విశ్వాసి, బాధ్యత కలిగినోడే సేవకుడు. బాధ్యత లేనోడు కాదు. ముందుగానే రావాలి, బండ్లు కడగాలి, షాపులు వేయాలి, కృషులన్నీ సరిపెట్టాలి, అందరినీ రండక్క రండమ్మ అని చెప్పి ఇంటికి వెళ్ళి పిలుచుకొని రావాలి. వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్పి వండిన దాన్ని తినడం పెద్ద సమస్య అయితే కాదు అన్న సంగతిని కూడా జ్ఞాపకం చేస్తాం. ప్రయాసపడాలా, పని కలిగి ఉండాలా, అవునా కదా? వారు స్వప్రయోజనం కలిగిన వాళ్ళు. సొంత లాభం నాకేమొస్తుంది, నేను కనపడుతున్నాయి కదా, నేను ఉండాలి కదా, నా పాత్ర ఏం లేదు కదా, నేనేందుకు పోవాలి? ఇదంతా ఏంటంటే అహంకారము. ఇదంతా అహంకారము. తర్వాత ఇంకేంటంటే కనిపించుకోవాలని చెప్పని నా మట్టుకు నేను కానీ, మీ మట్టుకు మీరు కానీ ఎవ్వరు కూడా అలాంటి ఆలోచన ఉండకూడదు. దేవుడు తగిన కాలమందు హెచ్చించినట్లుగా ఆయన చేతుల కింద ఏం కలిగి ఉండాలంట? దీన మనసు కలిగి మంచి కాపులుగా ఉంటారు. గొర్రెలు ద్వారమును నేనే అన్నాడు. ద్వారము నేనే, అవి నా స్వరము ఎరుగును అన్నాడు. అయితే మనం ఎవరికైతే వాక్యం చెప్పి మనల్ని వెంబడించగలుగుతున్నారా? కొంతమంది వెంబడిస్తారు. చివరికి నేను ఒక మాట చెప్పి హెచ్చరిక చేస్తే ముగిస్తాను. వెంబడిస్తారు 10 మంది, 20 మంది, 100 మంది, 1000 మంది వాక్యం చెప్పి వారిని వాక్యంతో బలపరచబడి లేదా వాళ్ళకి కొన్ని మంచి పనులు, సత్క్రియలు, ప్రేమను పంచి వాళ్ళని తన వెనక వెంబడించేటట్లు చేసింటారు. వారిని కూడా చెదరగొడతారు. వాళ్ళు ఒకరిని సంపాదించుకోలేదు. వాళ్ళు చెదరగొట్టడం, దోసుకోవడమే, గంపలోన గాలం వేసి పట్టుకోవడమే. టీములు దోసుకునే వాళ్ళు, సంఘాలు దోసుకునే వాళ్ళు మన చుట్టూ ఉన్నారు, మన సమాజం చుట్టూ ఉన్నారు. ఓర్వలేని వాళ్ళు, వీళ్ళు ఒకరిని సంపాదించుకోలేదు. అది నేను ఉండకూడదు, అది మీరు ఉండకూడదు. అది నాకే ఒకవేళ ఆ మాట వచ్చింటే నాను కూడా నేను కూడా సరి చేసుకోవచ్చు. ఎవరికైనా అలాంటి ఇబ్బంది పెట్టానా, గాయం రేపానా, ఆ పరిస్థితి మనకు రాకూడదు. ఎందుకంటే ఆ సేవలో మనం వచ్చాం. రేపు ఎవరు ఏమి ఇచ్చావు అదే వస్తావు. రేపు నీకు విశ్వాసం వస్తుంది, నీకు సంఘం వస్తుంది. రేపు నీ విశ్వాసం నిన్ను బాధపడతారు. కాబట్టి ఒకరి సేవల్లో ఒకరు పాడు చేసుకోవద్దు, ఒకరి విశ్వాసంలో ఒకరు దొంగలించుకోవద్దు, ఒకరి సేవలో ఒకరు ప్రోత్సహించడం, ఒకరి సేవ దగ్గరికి వెళ్తే వాళ్ళని బలపరచాలి తప్ప వాళ్ళని బలహీనపరచకూడదు. కొంతమంది మధ్యలో కొంతమంది విరుద్ధమైన వాళ్ళ సంఘ పెద్దలకు కానీ, వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళకి కానీ చెప్పమన్నా కూడా చెప్పదు ఆ విషయాలు. ఎందుకంటే మేలు చేయడానికి వెళ్ళాం, మేలు చేస్తాం, వాళ్ళు కీడు చేసినా అనుభవిస్తాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి కుక్కను కట్టేసుకునేది కేవలం మొరగమనే యజమానులు. మొరగాలి, మొరగి మనకు దేవుడు ఆయన ఎన్నో ముద్దులు పెట్టి ఎన్నో రకాలంగా ఆహారం ఇచ్చి ఆయన మనల్ని పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, టాలెంట్లు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు. వాటిని దేవుని కోసం వాడు, దేవుని నిమిత్తం వాడు. ఆయన విచారణ చేసేవాడుగా మనం లెక్క అడిగేవాడుగా ఉన్నాం, లెక్కలు చెప్పుకునేవారుగా మనం అందరూ కూడా ఉండాలని ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తున్నాము. దేవుడు ఈ సంగతి మనం దీవించిన కాక. సరిగ్గా 8:15 సమయం అధ్యక్షుడు గారికి సమయం. ఇంతవరకు
ప్రార్థన చేసుకుందాం. తల నుంచి ప్రార్థన చేసుకుందాం.